పుష్ప సినిమాలో పుష్పరాజ్కి బన్వర్ సింగ్కి అయిన వార్ కంటే బయట మెగా ఫ్యాన్స్కి బన్నీకి నడమైతున్న వారే ఎక్కువ ఇంట్రెస్ట్గా నడబట్టింది. అది ఇంత పెద్దగా పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని ఓ పార్టీలే ఓపెన్గా సపోర్ట్ ఇచ్చి బన్నీని బాజాప్తా దత్త తీసుకున్నట్టే ఫ్లెక్సీలు కూడా కట్టి అన్నాను మనోనివి మావోనివి అని అంటున్నారు. ఆ పార్టీ లీడర్లు కూడా ట్వీట్లు వేసి మరీ ఓన్ చేసుకొని ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇక నిన్నయాలైతే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగులు పడుతున్నాయి అనుకుంటే గాసిప్లు కూడా గట్టి నేను వచ్చినాయి. కరెక్ట్ ఇసొంటి టైముల్నే నిన్న స్టేజ్ మీద మాట్లాడుకుంటా డైరెక్టర్ సుకుమార్ ఎన్నడు లేనిది బండి సుకుమార్ రెడ్డి అని పిలిచే వరకలా ఇప్పుడు ఈ ముచ్చట ఇంకింత పెద్దగైంది. It sums up to one person's vision, and that's none other than my director, who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. ఆయన నంద్యాలపై ప్రచారం చేసి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆ పార్టీ పేపర్ కూడా అదే సామాజిక వర్గంలో అయ్యే వరకలా బన్నీ ఓ పార్టీకి ఆ వర్గానికి సపోర్ట్ ఉంటున్నా అని ఓపెన్గానే చెప్పుకుంటుండా అన్న సాయిపై చర్చలు కాఫీపై కహానీలు బాగానే నడుస్తున్నాయి. నన్ను తొక్కాలని చూసిన మెగా ఫ్యామిలీని తట్టుకొని నిలబడతందుకు పొలిటికల్గా కూడా పతారుంది అనిపించుకోనీకేనా ఇదంతా అన్న డౌట్లు కూడా పుట్ల కొద్దిని వస్తున్నాయి. మొన్ననే డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పే వరకలా కొన్ని వందల సంది అవుతున్న కొట్లాటకు పంచాదులకి పడదబడ్డట్టేనేమో అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ రెడ్డి రాగం ఎత్తుకునేంది. ఇది ఏ కొత్తలో కొబ్బరికాయ కొట్టబోతుందో అని అటు సినిమాలు ఇటు పొలిటికల్ వాళ్ళు ఎగ్జైటింగ్గా ఎదురు చూడబట్టిరిగా. మరి ఈ పంచాయతీ ఎసుంటాను తీసుకుంటుందో చూడాలిగా.